యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉదయం జగన్మోహిని అలంకార సేవలో ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు నరసింహుడు. నయన మనోహరంగా స్వామివారు జగన్మోహిని అలంకార సేవపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెచ్చిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద మంత్రాలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు సేవపై ఊరేగారు. रतो ज्ञानो जनयन्निषाः धारायापमते सुतः वेदवतस्य वातस्य वर्तनिम् वातस्य वर्तनिम् वातस्य वर्तनिमुरोर्वर्तनिम् वातस्य वर्तनिमुरो స్వామివారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు క్షీరసాగర మదనానికి పూర్వాంగభూతమైనటువంటి క్షీరసాగర మదనంలో ఆవిష్కృతమైనటువంటి జగన్మోహిని అనే అలంకారాన్ని అలంకరింపజేశారు. భక్తులందరూ సేవించండి, తరించండి. రేపు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవం ఉన్నది. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న గౌరవ మంత్రివర్యులందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. కన్ఫర్మేషన్
వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి. అంటే సాయంత్రం కల్లా తెలుస్తుంది ఎంతమంది వస్తున్నారు అనేది. అందరికీ కూడా తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం స్వామివారి కళ్యాణాన్ని ప్రశాంతంగా చూసేందుకు. సామాన్య భక్తులను కూడా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సామాన్య భక్తులు కూర్చొని చూసే విధంగా వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. దేవాలయ ఆవరణలోని ఇవన్నీ జరగాలని చెప్పేసి ఎల్సీడీలు ఎక్కువ సంఖ్యలో పెట్టేసి లైవ్ కార్యక్రమం వచ్చే విధంగా చూస్తున్నాం. మంచినీటి సౌకర్యం కానివ్వండి, హైజీన్ శానిటేషన్లో ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి. స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాల్గొనకండి. గౌరవ మా లోకల్ ఎమ్మెల్యే గారు ఇప్పటికి 2-3 సార్లు ఈ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్ల మీద వారు మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా దాన్ని రివ్యూ చేశారు. సో వాళ్ళ సూచనలకు అనుకూలంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా స్వామివారి వైభవాన్ని తగ్గకుండా కళ్యాణం ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ దయచేసి ఇదే ఆహ్వానంగా మన్నించి కళ్యాణంలో మళ్ళీ ఒకసారి ఆహ్వానిస్తున్నాం. వచ్చి పాల్గొనండి, స్వామివారి కృపకు పాత్రలు.